హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే మనము తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో టమాటా సాస్ చాలా రుచికరంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి తొడిమలు తీసేసుకొని టమాటా అన్నీ కూడా తడి లేకుండా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా. కేజీ టమాటాలకి ఒక 120 గ్రామ్స్ పచ్చిమిర్చి సరిపోతుంది. ఈ రెండింటిని మనము టమాటాలు జస్ట్ ఇలా స్లిట్ చేసి వేసేసుకోవాలి కుక్కర్లో. అన్నీ ఇలా ఒక కట్ ఇచ్చేసి పెట్టేసుకొని దానిపైన పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు కారం వద్దు అంటే పచ్చిమిరపకాయ కారం వద్దు అనుకుంటే వేసుకోకండి. తర్వాత కారం వేసుకోవచ్చు అంటే ప్యూరీ చేసిన తర్వాత. కానీ పచ్చిమిర్చి వేస్తే మంచిగా స్పైసీగా అవుతుంది. మనం వేరే రెసిపీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్టవ్ పై సిమ్లో పెట్టుకొని అంటే చిన్న స్టవ్ పై పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసేసి మనము వీటిని చూడండి ఒకసారి ఎలా ఉడికిందో. ఈ విధంగా మంచిగా ఉడికిపోతాయి. మనం పచ్చిమిర్చి వేయడం వల్ల ఏమవుతుందంటే మనము వీటిని అంటే ఈ సాస్ని మనము మంచూరియా చేసినప్పుడు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పైసీగా కూడా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు చివరిలో మనం ఉడికించినప్పుడు కారం పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా. మనం పైనుంచి మాత్రము వాటర్ యాడ్ చేయలేదు. టమాటా ఉడికేసి మంచిగా వాటర్ అనేది వదిలింది. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా మనము చల్లార్చుకోవాలి. ఏదైనా ఒక ప్లేట్లో వేసుకొని తొందరగా చల్లారుతుంది, చల్లార్చుకోవాలి. అది చల్లారేలోపు ఈ విధంగా ఈ సైజు ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకొని స్లైసెస్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి కూడా ఒక 2 పాయలు వెల్లుల్లి, కొద్దిగా అల్లం, చిన్న ముక్క అల్లం తీసుకొని ఒక చిన్న బౌల్ నిండా చిన్న కప్ నిండా నూనె వేసుకోవాలి. వీటినన్నిటిని వేసేసుకోవాలన్నమాట. ముందుగా అల్లం వెల్లుల్లి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు మంచిగా ఇవి వేగిపోయినాయి. వెల్లుల్లి అల్లం వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కలుపుకుంటూ స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు. అంటే ఆనియన్స్ అనేవి ఉడికినట్టుగా అవుతాయి. అలా కాకుండా కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువగానే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి అలా ఫ్రై చేస్తాం కదా, ఆ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే చాలు. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని వీటిని కూడా చల్లార్చుకుందాం. టమాటా, పచ్చిమిర్చి చల్లారిన తర్వాత చూడండి పూర్తిగా చల్లారిపోయినాయి ఇవి. వీటిని మనము ఒక జ్యూసర్ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. టమాటో జ్యూస్ రెడీ అయిపోతుంది. అంటే టమాటా పల్ప్ రెడీ అవుతుంది మనకి. ఈ రెండింటిని కలిపేసి జ్యూసర్ జార్లో వేసుకుంటే మనకి అంటే మామూలుగా మిక్సీ జార్లో వేసుకుంటే మనం పౌడర్ దాంట్లో వేసుకుంటే గింజలు కూడా మెత్తగా అయిపోతాయి. కాబట్టి జ్యూసర్ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు దీన్ని మనము వడపోసుకోవాలి. ఏమైనా గింజలు ఉన్నా అంటే పచ్చిమిర్చిలోని విత్తనాలు కానీ తర్వాత టమాటాలో ఉండే విత్తనాలు కానీ కూడా అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఒక స్ట్రైనర్తో ఈ విధంగా అంతా కూడా నీట్గా మనం వడపోసుకోవాలి. చూడండి ఈ విధంగా పిప్పి అనేది పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఇది మనకు దేనికి కూడా పనికిరాదనమాట. ఇప్పుడు మనకు ప్యూరీ అనేది రెడీగా ఉంది కదా, టమాటా ప్యూరీ అనేది. చూడండి ఎంత వచ్చిందో, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. దీంట్లో మనం ఏమాత్రం కలర్స్ కూడా యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఉంది కదా, దీన్ని కూడా మనము పేస్ట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా చూడండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
తర్వాత ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అందాజుకు వేసుకోవాలి. తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇదంతా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి నీట్గా మొత్తం కూడా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనము ఒక 1 అవర్ అంటే కంటిన్యూస్గా దాని ముందు కూర్చోవాల్సిన పని లేదు. పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతుంటే అదే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉప్పు అంతా కరిగేసి కొద్దిగా నీళ్ళలాగా అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉడకాలి. టమాటా ప్యూరీ అనేది ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. వీటికి కొలతలు ఏమి ఉండవు. అంటే మామూలుగా ఒక చిన్న కప్తో 1 కేజీ టమాటాస్కి చిన్న బౌల్ అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే కప్స్ ఉంటాయి కదా, అలా వేసుకొని అంటే అప్రాక్సిమేట్గా 1 కేజీకి పావు కిలో చక్కెర పడుతుంది. వేసేసుకొని ఒకసారి మనము చూసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట, సరిపోయిందా లేదా అనేసి. ఇప్పుడు చక్కెర అంతా కరిగి లూజ్ అయిపోతుంది మనకు ఇది. తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి. టమాటా ప్యూరీని దగ్గర పడే వరకు ఒకసారి చెక్ చేసుకుందాము సరిపోయిందో లేదో అనేసి. తక్కువ పడితే ఈ స్టేజ్లోనే మనం వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఒకవేళ మిర్చి వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు కారం పొడి అంటే చివరిలో వేసుకోవాలి. చూడండి, నాకు చక్కెర తక్కువ అనిపించింది స్వీటు, ఇంకాస్త వేసుకున్నాను. ఇది కూడా కరిగి మళ్ళీ దగ్గర పడాలి. ఒకవేళ కారం వేసుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అనమాట, పచ్చిమిర్చి వద్దు అనుకున్నప్పుడు. చక్కెర కరిగిన తర్వాత చూడండి, మనం ముందు వేయించుకున్నాం కదా ఆనియన్స్, అవి ఆ మిగిలిన నూనె దీంట్లో వేసేసుకోవాలి. మనకి మంచి అంటే థిక్నెస్ వస్తుంది. తర్వాత ఇంకాస్త ఆయిల్ కూడా ఎందుకు వేస్తున్నానంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇది మంచిగా నిల్వ ఉంటుంది. ఆయిల్ వేసుకుంటే తొందరగా బూజు రాదనమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని లేదు. తర్వాత ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లో. ఉడుకుతూ ఉన్నప్పుడు మనము దీనికి అంటే కొద్దిగా పులుపు, తర్వాత ప్రిజర్వ్ ఉండడానికనేసి సిట్రిక్ యాసిడ్, నిమ్మ ఉప్పు అంటారు, అది వేసుకోవాలి. ఒక 2 చిటికలు వేసుకుంటే సరిపోతుంది. అది వేయకపోయినా కూడా నిల్వ ఉంటుంది, కానీ అది వేస్తే కొద్దిగా మనకి పులుపు కూడా యాడ్ అవుతుంది. ఇది పెద్ద ప్రిజర్వేటివ్ అంటే మనకు హెల్త్ కూడా హానికరమైనది ఏం కాదు. ఇది పులుపు కూడా వస్తుంది. నిమ్మ ఉప్పు అంటారు కదా, అది వేసేసి కలిపేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టి పడుతుందనమాట. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకొని మనము గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది. ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్తో తీసుకోవచ్చు, శాండ్విచ్లో యూజ్ చేసుకోవచ్చు. మనం బజ్జీ అలాంటివి చేసినప్పుడు కూడా తీసుకోవడానికి బాగుంటుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా అయిందో, పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.